హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈపీఎఫ్ఓ పెన్షన్ 9,000కు పెంపు, 12 ఏళ్ల తర్వాత మోక్షం అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఈపీఎఫ్ 95 పెన్షనర్ల చిరకాల వాంఛ అయినటువంటి కనీస పెన్షన్ పెంపుదలపై కార్మిక సంఘాలు మరోసారి తమ గళాన్నైతే గట్టిగా వినిపించాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ యూనియన్ సిఐటియు అధ్యక్షులు యు. రామస్వామి గారు పెన్షనర్ల దీనస్థితిని వివరిస్తూ కనీస పెన్షన్ మొత్తాన్ని తక్షణమే 9,000కు పెంచాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. కేవలం పెన్షన్ పెంచడమే కాకుండా పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా దానికి డీఏను కూడా జత చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించిన ఆదివారం నాటి సమావేశంలో పెన్షనర్ల ఐక్యతకు నిదర్శనంగా అయితే ఈ సమావేశం నిలిచిందని చెప్పవచ్చు. ఈ సమావేశంలో రామస్వామి గారు మాట్లాడుతూ కనీస పెన్షన్ అనేది పెంపు గురించి చర్చ మొదలై 12 ఏళ్లు గడుస్తున్నా నేటికి ప్రభుత్వం దానిని అమలు చేయకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు పెన్షనర్ల పట్ల కక్ష సాధింపు చర్యలుగా ఉన్నాయని ఆయన విమర్శించారు. దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే పబ్లిక్ సెక్టార్ కంపెనీలలో పిఎస్యూస్‌లో 30 సంవత్సరాల పాటు తమ రక్తాన్ని, చెమటను ధారపోసినటువంటి కార్మికులకు పదవీ విరమణ తర్వాత అతి తక్కువ పెన్షన్ చెల్లించడం అనేది అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సో, 30 ఏళ్ల సర్వీసు ఉన్న వారికి కనీస గౌరవప్రదమైన జీవనం గడపడానికి సరిపడా డబ్బులు అందకపోవడం ఆందోళనకరమని, అందుకే ఈ యొక్క 9,000 పెన్షన్‌తో పాటు భార్యాభర్తలిద్దరికీ కూడా ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని స్పష్టం చేశారు. వయస్సు మళ్లిన కాలంలో ఆరోగ్య సమస్యలు సహజమేనని, అటువంటి సమయంలో వైద్య ఖర్చులు భారం కాకుండా చూడాలి అని చెప్పేసి వారు కోరారు. మరోవైపు ఏఐటియుసి నాయకులు రమణమూర్తి గారు స్టీల్ ప్లాంట్ విశ్రాంత ఉద్యోగుల సమస్యలపై ప్రసంగించారు. ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ మెడికల్ ఇన్సూరెన్స్ విషయంలో పాత పద్ధతిని కొనసాగించాలని, కొత్త నిబంధనల వల్ల ఉద్యోగులకు నష్టం జరుగుతోందని ఆయన వివరించారు. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి శ్రీను గారు మాట్లాడుతూ, పెన్షనర్ల సమస్యలన్నిటిపై కూడా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, త్వరలోనే రాష్ట్ర మహాసభలు నిర్వహించి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. పెన్షనర్లకు తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయాలని, దీనివల్ల ప్రభుత్వ పథకాలు వారికి అందుతాయని అయితే వారు డిమాండ్ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో దినాబంద్ అప్పలనాయుడు, అలాగే గుర్రప్ప వంటి అనేక మంది ప్రముఖులు పాల్గొని పెన్షన్ల హక్కుల కోసం కలిసి పోరాడతామని చెప్పేసి ప్రతిజ్ఞ చేశారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పెన్షనర్ల నిరసనలు మిన్నంటుతున్నాయి. సో, ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులకు తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నటువంటి వాలిడేషన్ యాక్ట్ 2025ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పెన్షనర్లు ఆందోళన బాట పట్టారు. బుధవారం నాడు జిల్లాలోని అన్ని మండల తహసీల్దార్ కార్యాలయాల ఎదుట కూడా భారీ ధర్నాలు నిర్వహించారు. చంద్రుగొండ మండలం కేంద్రంలో జరిగినటువంటి నిరసనలో తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కల్లూరి సుధాకర్ రావు గారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అడ్డదారిలో తీసుకొచ్చినటువంటి ఈ యొక్క వాలిడేషన్ చట్టం వల్ల పెన్షనర్ల చట్టబద్ధమైన హక్కులకు భంగం కలుగుతోందని అయితే హెచ్చరించారు. ప్రభుత్వం స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయాలి అని, వారి సర్వీసును గుర్తించాలని సుధాకర్ రావు గారు అయితే డిమాండ్ చేశారు. పెన్షన్ అనేది ఎవరికైనా సరే పెట్టే భిక్ష అయితే కాదు అని, అది ఉద్యోగి జీవితాంతం చేసిన సేవకు లభించే హక్కు అని వారు గుర్తు చేశారు. ఈ యొక్క హక్కులను కాలరాయాలని చెప్పేసి చూడటం ప్రభుత్వ దుర్మార్గపు చర్య అని, నూతన చట్టాలను ఉపసంహరించుకునే వరకు కూడా దశల వారీగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. అయితే ధర్నా అనంతరం తమ డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని తహసీల్దార్ సంధ్యారాణి గారికి
అందజేశారనమాట. మళ్ళీ ఇల్లెందులో గూడా పెన్షనర్ భవనం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు గూడా భారీ ర్యాలీ నిర్వహించి పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసనలు తెలియజేశారు. ఈ నిరసన ప్రదర్శనలు పెన్షనర్లలో ఉన్న ఆవేదనను మరియు పట్టుదలను ప్రతిబింబించేలాగైతే ప్రతిబింబిస్తూ ఉన్నాయని చెప్పవచ్చు.